السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم أما بعد. అనంత కరుణామయుడు అమిత కృపాసాగరుడు ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు పరోక్షకుడు కరుణామయుడు కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియ నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, కొన్ని కారణాల వలన మనం ఈనాటి తరగతిని కాస్త ముందుకు పొడిగించాము. 7ంటికి అవ్వాల్సింది 7:30కి తరగతి అవుతుంది. ముందుగా నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వచ్ఛమైన ఇస్లాం అస్సలఫియా వైపు అవగాహనతో పాటు ఆచరించే ఈ మార్గంపైనే నడిచి మరణించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ యొక్క సంరక్షణ ఇంకా సుఖ సంతోషాలు మనపై వర్షించుగాక. ఇహలోకంలో సన్మార్గ అవగాహన మరియు దానిపై సరైన ఆచరణ మరియు మరణించిన తర్వాత పరలోకంలో సాఫల్యం మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. మనం చేస్తున్నటువంటి ఏదైతే శ్రమ ఉందో అల్లాహ్ దాన్ని స్వీకరించుగాక. ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే సౌభాగ్యాన్ని కల్పించి మేము ఏదైతే చేస్తామో అల్లాహ్ దాన్ని స్వీకరించి దానికి బదులు రేపటి దినాన ఉత్తమమైనటువంటి స్థాయిని స్వర్గంలో మనందరికీ కల్పించుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, గత ఆదివారం మనం చివరిలో సలఫియత్ అనే పదం యొక్క వివరణలో చాలా విషయాలు విన్నాం. చాలా మంది ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో వారు అనుకుంటున్నారు కూడా, వారు ప్రచారం కూడా చేస్తున్నారు. ఎవరైతే ప్రస్తుతం మన దేశంలో సలఫీ అని ప్రచారం చేస్తున్నారో వారి యొక్క మార్గం సరిగా లేదు. వారు కూడా వర్గాలు మరియు వర్ణాలు వైపు ఆహ్వానిస్తున్నారు. నిజానికి ఇది వారి యొక్క శత్రుత్వం మరియు మూర్ఖత్వం మాత్రమే. మేము పిలిచేది అల్లాహ్ యొక్క గ్రంథం వైపు, మేము పిలిచేది ప్రవక్త వారి యొక్క బాట వైపు, మేము పిలిచేది అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు, వారి యొక్క శిష్యులు తాబঈన్, వారి యొక్క శిష్యులు అత్బాఉ తాబঈన్ మరియు వారి యొక్క మార్గాన ఎవరైతే సరైన ధర్మాన్ని మనకు చూయించారో అటువంటి ధార్మిక విద్వాంసులు పండితుల వైపే మేమెప్పుడు మరలి ఉంటాము. దీనికి బదులు ఏ విషయం మేము కాస్తంతా కూడా పొడిగించము
కాస్తంత కూడా తగ్గించము. ఏదైతే ఈ మార్గం నుండి మాకు దక్కిందో దాన్ని మేము మా మనసులకు హత్తుకొని దానిపై విధేయత చూపుతాము. ఇది మా మార్గం యొక్క లక్షణం. కానీ చాలామంది ఎవరైతే సలఫియత్ యొక్క మార్గం వైపు రండి అని ఆహ్వానిస్తున్నారో అటువంటి వారికి కొత్త కొత్త ఆశ్చర్యకరమైనటువంటి పేర్లు తగిలించి వీరు ఖవారిజులు, వీరు సూపర్ సలఫీలు, వీరు ధర్మంలో కాస్త అతి చేసేవారు, ఇలా చాలా విషయాలు మాపై అభాండాలుగా వేస్తున్నారు. నిజానికి వారు ఎన్ని మొరలు పెట్టుకున్నా, ఎంత కేకలు వేసుకున్నా అవి మాకు ఎటువంటి నష్టాన్ని కలగజేయలేవు. అల్లాహ్ ఏదైతే సత్యం ప్రస్ఫుటం చేయాలని కోరుకున్నాడో అది తప్పకుండా అయ్యే తీరుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎవరికైతే సన్మార్గం అల్లాహ్ ఇవ్వదలుచుకున్నాడో వారికి వ్యతిరేకంగా ఈ జమాతులు, ఈ వర్గాలు, ఇవన్నీ, ఈ ఫిత్నాలు ఏమి చేసినా సరే అల్లాహ్ కోరినట్లు అతనికి హిదాయతే దొరుకుతుంది. ఒకవేళ అల్లాహ్ హిదాయత్ కోరుకోకపోతే పూర్తి లోకం కూడా అతనికి వ్యతిరేకంగా పని చేసినా సరే ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి అల్లాహ్ యొక్క దాసులారా, గుర్తించుకోండి, మనం కితాబు సున్న ఫహ్మ సలఫ్ సాలిహిల్ ఉమ్మ అనేటువంటి మార్గం వైపు మాత్రమే ఆహ్వానమిస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇతర విశ్వాసాలకు, కొత్త పోకడలకు, తక్లీద్ అనగా అంధ అనుసరణకు, మనోభావాలకు, మనోవాంఛలకు, వ్యక్తిగత విధేయతకు ఎటువంటి ఆస్కారం లేదు. ఏ విధంగానైతే ఇస్లాం స్వచ్ఛమైనదో, సత్యమైనదో, ఎటువంటి లోపం లేనిదో సలఫియత్ కూడా అంతే శాతం స్వచ్ఛమైనది, సత్యమైనది, ఎటువంటి లోపం లేనిది. సలఫీ అనే వ్యక్తిలో అతను కూడా మనిషే కాబట్టి కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ అతని విశ్వాసంలో పొరపాటు ఉండదు. అతని యొక్క ఇస్లాం సలఫియత్లో ఎటువంటి పొరపాటు ఉండదు. గుర్తించుకోండి. ఎందుకంటే చాలామంది అమాయకులు వ్యక్తుల యొక్క అలవాట్లు మరియు వ్యక్తుల యొక్క ఏదైతే ప్రవర్తన ఉంటుందో దాన్ని చూసి వస్తూ ఉంటారు సన్మార్గం వైపు. ఒకవేళ వారికి ఎవరైనా సరిగా మాట్లాడేవారు కనిపించకపోతే, వారి గనక ప్రవర్తన వారి యొక్క జమాతులో సరిగా లేకపోతే కొంతమంది ఆ వర్గం నుండి బయటకు వస్తూ ఉంటారు. సాధారణంగా ఇది జరిగేది. అలాగా చాలా మంది సలఫియత్లో కూడా వచ్చి ఇతని ప్రవర్తన బాగా లేదు, ఇతను సరిగ్గా మాట్లాడట్లేదు, ఇతను మాట్లాడే మాటలో ఏదైనా చెడుగా కనిపించవచ్చు అతనికి. గుర్తించుకోండి సహోదరులారా, సలఫియత్ అనేది స్వచ్ఛమైనది, ఎటువంటి లోపం లేనిది, దీంట్లో ఎటువంటి విభేదం ఉండదు. కానీ మనిషి కదా, మనిషి అన్న తర్వాత అతనిలో మంచివాడు ఉంటాడు, చెడువాడు ఉంటాడు. కాబట్టి మనిషిని కాదు మనం చూసేది. సలఫియత్ అంటే వ్యక్తిని కాదు మనం చూసేది. సలఫియత్ అంటే కితాబు సున్నా ఫహ్ము సలఫ్ సాలిహిల్ ఉమ్మ. ఆ విషయం గురించి అల్లామా అల్బానీ రహిమహుల్లా మజల్లా అల్ ఇసాలాలో 27వ అల్ అదద్లో సెలవిస్తున్నారు. అల్లామా నాసరుద్దీన్ అల్లామా అల్బానీ రహిమహుల్లా వారు ఉసూలు దావా అస్సలఫియ్య ఖాయిమా అలా సలాస దఆయిమ్. సలఫియత్ ఇది 3 ముఖ్యమైనటువంటి ప్రచారాలపై కూడి ఉంది. మొదటిది అల్ ఖురాన్ అల్ కరీం, రెండవది అస్సున్నా అస్సహీహా, మూడవది వఫహ్ముహుమా అలా మన్హజి సలఫి సాలిహ్ మిన సహాబా వత్తాబిఈన్ వఅత్బాఉహుం.
وسبب خلال الفرق كلها قديما وحديثا وهو عدم التمسك بالدعامة الثلاثة. నాసిరుద్దీన్ అల్లామా అల్బానీ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, సలఫీ దావత్ యొక్క 3 పునాదులు ఉన్నాయి. ఈ పునాదుల ప్రకారమే ఏది చేసినా సలఫియత్లో ఉంటుంది. మొదటిది అల్ ఖురాన్ అల్ కరీం, అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అల్ ఖురాన్ గ్రంథం ప్రకారంగా ఉండాలి, మాట ఆచరణ ఏదైనా సరే. రెండవది సహీ సున్నత్, అనగా సత్యమైనటువంటి హదీసులపై, ఏదైతే సత్యంగా మనకు ప్రవక్త వారి దగ్గర నుంచి లభించిందో దానిపై ప్రచారం. మూడవది వాటి ఇరువురిని, అనగా ఖురాన్ మజీద్, సున్నతే సహీహా, ఈ రెండిటిని సహాబాలు ఎలాగైతే అర్థం చేసుకున్నారో, ఏ విధంగానైతే ఆచరించారో, తాబైన్లు ఎలాగైతే అర్థం చేసుకున్నారో, ఏ విధంగానైతే ఆచరించారో ఆ విధంగా తీసుకోవాలి. మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వానికి లోనయ్యారో, వర్ణాలుగా చీల్చబడ్డారో, దానికి గల కారణం ఏమిటంటే షేక్ వారు సెలవిస్తున్నారు, దానికి గల కారణం అద్ముత్తమస్సికి బిద్దామతి అస్సలాసతి. ఈ 3 పై తెలిపినటువంటి 3 విషయాలలో లోపం వచ్చినందుకు కారణాన మాత్రమే, దాన్ని విడిచినందుకు కారణాన మాత్రమే ఈ వర్గాలలో, ఈ వర్ణాలలో మార్గభ్రష్టత్వం చెందినటువంటి అపమార్గులలో ఇప్పటి వరకు నష్టం కలిగింది. అయితే షేక్ వారి ఈ అమూల్యమైనటువంటి మాట ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటి? ఖురాన్ మరియు సున్నత్, ఈ రెండిటిని మనం ప్రవక్త వారి యొక్క అర్థం ప్రకారం, వారి యొక్క సహాబాల అర్థం ప్రకారం, మరియు వారి యొక్క సహాబాల శిష్యులైనటువంటి తాబైన్ల అర్థం ప్రకారం, మరియు తాబైన్ల శిష్యులైనటువంటి అత్బాఉ తాబైన్ యొక్క అర్థం ప్రకారం మనం ఈ ఖురాన్ మరియు సున్నత్ను స్వీకరించాలి. చాలామంది ప్రస్తుతం అనేక వర్ణాలుగా చీల్చబడి ఉన్నారు ఇస్లాం పేరుతో. మీరు చూడొచ్చు, ఈ జమాతు, ఈ జమాయియతు, ఇలాగ వర్గాలుగా అందరి పేర్లు, ముఖ్యంగా మంచి మంచి పేర్లే వాళ్ళందరూ ఎంచుకున్నారు. మంచి లేబుల్సే వారందరూ తమ యొక్క ధర్మం పేరుతో దుకాణం కొనసాగించడం కోసం మంచి పేర్లే ఎంచుకున్నారు. ప్రవక్త వారు ఒక జమాత్కు కాదు, ఒక వర్గానికి కాదు, ఓ లక్షణాలకు బట్టి పేర్లు ఇచ్చారు. ఆ పేర్లను తీసుకొని, లక్షణాలను వదిలేసి పేర్లను పెట్టుకొని తమ ఇష్టానుసారం చేస్తున్నారు. ధర్మంలో వర్ణ వివక్ష, ఆ తరువాత ధర్మం పేరున ధనం సంపాదించడం, అమాయకపు ముస్లింల నుండి ధనాన్ని సేకరించి వృధా విషయాలు చేయడం, ఎలక్షన్లు చేయడం, ఆ తర్వాత ఎలక్షన్లలో అవివేక పనులు చేయడం, పదవుల కోసం కొట్టుకోవడం, ఆ తర్వాత సరైన ధర్మం కాకుండా అసత్య విషయాలు చేయడం ధర్మం పేరుతో, ఇవన్నీ విషయాలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. గుర్తించుకోండి సహోదరులారా, ఈ వర్గాలుగా చేర్చబడినటువంటి వారు కొన్ని మంచి కార్యాలు చేయవచ్చు ఏమో గాని, వారు మాత్రం పూర్తిగా సత్య ధర్మం వైపు మాత్రం లేరు. కొన్ని విషయాలు ఎలాగైతే ముస్లిములు కానటువంటి వారిలో మంచి విషయాలు ఉంటాయో, అలాగా కొన్ని విషయాలు ఈనాడు వర్గాలుగా చీల్చబడినటువంటి వాళ్ళలో కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇది సహజం.
ప్రతి సమాజంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి సమాజంలోనూ చెడు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ జమాత్ అయినా చివరకు తబ్లీగ్ జమాత్ అయినా చివరకు బరేల్వి జమాత్ అయినా చివరకు షియా జమాత్ వాళ్ళైనా సరే, వీళ్ళందరిలో వ్యత్యాసం ఏమిటి చెప్పండి? వీళ్ళందరూ కూడా మీరు గమనిస్తే కొన్ని విషయాలు ఖురాన్ హదీస్ నుంచి తీసుకుంటారు, కొన్ని విషయాలు తీసుకోరు. తీసుకున్న విషయాలను వారు వారి యొక్క మనోభావాల ప్రకారంగా, మనోవాంఛల ప్రకారంగా, లేకపోతే గతించిన వారి పెద్దల యొక్క భావాల ప్రకారంగా, వారి యొక్క అర్థరీతి ప్రకారంగా స్వీకరిస్తారు. కానీ మనకు వారికి తేడా ఏమిటి? మనకు వారికి తేడా ఏమిటంటే, మేము ధర్మంలో ఎటువంటి మనోభావాలకు చోటివ్వము. మనకు అర్థమైనది ధర్మం కాదు, ప్రవక్త వారు అర్థం చేసుకున్నది, తెలిపినది, సహాబాలు, తాబెయిన్లు, అత్బాఉ తాబెయిన్లు స్వీకరించినది, ఇది ధర్మం. ఇది తప్ప వేరే సాఫల్య మార్గం లేదు. కితాబు సున్నా, ఫెహ్మి సలఫి సాలిహిల్ ఉమ్మా, ఈ 3 మార్గాలే. 4వ మార్గం లేనే లేదు. అతను కాబాలో చదివించేటటువంటి ఇమామైనా సరే, ఈ మార్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆ మార్గం సత్య మార్గం కాదు. ఒకవేళ ఇంకా గొప్ప వ్యక్తి అయినా సరే, ఖురాన్ మరియు సున్నత్ సహాబాల అర్థ రీతి ప్రకారంగా ఆ విషయం ఉండదు, అది తమ యొక్క వర్గానికి అనుసారంగా ఉంటుందో, దీనికి అల్లాహ్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఈనాడు అనేక వర్గాలు ఉన్నాయి. అందరూ మేము సత్యం, మేము సత్యం అని ఆహ్వానిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరు సత్యం? ఇది ఎవరు తెలుపుతారు? ఇది అల్లాహ్ తెలుపుతాడు. అందుకే కదా మనం ముందు వాక్యం విన్నాం, ఎవరైతే ప్రవక్త వారితో శత్రుత్వం చూపిస్తారో, ఇంకా సబీలుల్ ముమినీన్ యొక్క మార్గానికి వ్యతిరేకత చేస్తారో, వారే కదా నిజానికి నష్టంలో ఉన్నటువంటి వారు, నరక మార్గాన స్వయంగా పరిగెడుతున్నటువంటి వారు. కాబట్టి గుర్తించుకోండి సహోదరులారా, ఓ జల్లెడ వంటిది సలఫియత్ అంటే. ఓ వర్గం కాదు, ఓ వర్ణం కాదు. చాలా మంది అనుకుంటున్నారు మేము ఒక వర్గం వైపు ఆహ్వానిస్తున్నాం. నౌజుబిల్లా, అలా కాదండి. ఒక ఆర్గనైజేషన్ మీది, మాది ఆర్గనైజేషన్ కాదు. ఏవైతే పేర్లు ప్రవక్త వారు తెలిపారో ఆ పేర్లలో ఎంత మంచి పేరు మీరు పెట్టుకున్నా సరే, ఖురాన్ హదీస్ మాత్రమే మనకు కాఫీ కాదు. మనకు ఫెహమే సలఫ్ కూడా అవసరం. అది లేకుండా మీరు ఎంత మంచి పేర్లు పెట్టుకున్నా సరే దానికి ఎటువంటి లాభం ఉండదు. సలఫియత్ అనేది మనం తెలుసుకున్నాం, ఒక జల్లెడ వంటిది. ఎవరు సన్మార్గంపై ఉన్నారు, ఎవరు అపమార్గంపై ఉన్నారు చూడాలంటే ఈ విషయాన్ని గమనిస్తే మనకు స్పష్టమవుతుంది. సరే, మనం కాస్త ముందుకు కొనసాగుదాం. షేక్ రబీ అల్ మద్ఖలి హఫిద్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, المنهج السلفي هو المنهج الصحيح الذي كان عليه رسول الله صلى الله عليه وسلم وأصحابه. منهج సలఫ్ కేవలం ఇదొక్క మార్గమే సరైనటువంటి మార్గం, సవ్యమైనటువంటి మార్గం. ఏ మార్గం పైనైతే ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం ఉండేవారో మరియు వారి యొక్క సహాబాలు ఉండేవారో, అదే మార్గం సలఫియత్ అంటే. కాబట్టి గుర్తించుకోండి సహోదరులారా, ఇస్లాం ధర్మంలో వర్గాలు వర్ణాలుగా చీల్చబడడం సరికాదు, హరాం. అదే విధంగా సలఫియత్ను దృఢంగా పట్టుకోవడం తప్పనిసరి. సలఫియత్ అంటే ఎప్పుడు ఒక వర్గం పేరు కాదు, గుర్తించుకోండి.
సలఫియత్ అంటే అర్ధరీతి. దీనిపై ఎవరు స్వీకరించినా వారికి సన్మార్గం దొరుకుతుంది. కాబట్టి ఏవైతే ప్రస్తుతం సూపర్ సలఫీలు అని, ఇదే విధంగా ధర్మంలో అతి చేసేవారని, ఇదే విధంగా ఖవారిజులు అని అనుకుంటున్నారో, ప్రచారం చేస్తున్నారో, అమాయకులకు ధర్మం యొక్క సరైన జ్ఞానం లేదు. వారు తెలుపుతున్నటువంటి విషయం ఏమిటంటే, మీరు మా యొక్క వర్గంలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఖవారిజులు అంట. ఇదే నా ప్రవక్త వారు ఖవారిజుల కోసం నిర్వచనం ఇచ్చింది. ఖవారిజులు అంటే ఎవరు, వారి యొక్క లక్షణాలు ఏమిటి అన్నవి మనకు తెలుపబడ్డాయి. ఇదే వారి లక్షణం. తక్ఫీర్ చేయడమా? తక్ఫీర్ అయితే మేము చేయట్లేదు, మీరు చేస్తున్నారు. అంటే మీరు మా మార్గం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఖవారిజులు అని తీర్పు ఎవరిస్తున్నారు? మీరే కదా. నిజానికి చూస్తే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ర్యాలీలు తీస్తుంది ఎవరు? మీరే కదా. మరి ఖవారిజుల యొక్క లక్షణాలలో మొదటి లక్షణాలలో ఏమున్నాయి? ర్యాలీలు తీయడమే కదా. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రవక్త వారికి తెలియదా? ప్రతి ఒక్క విషయం తెలిపినటువంటి వారు ర్యాలీలను ఎందుకు ధర్మంలో నివారించారు, హరాంగా తెలిపారు. ప్రవక్త వారికి తెలియదా? ముస్లింలు తర్వాత వ్యాపించిన తర్వాత అనేక ముస్లిమేతర ప్రదేశాలలో కూడా వెళ్తారు, అక్కడ వాళ్ళకి వేరే ఇబ్బందులు రావచ్చు అని ప్రవక్త వారు అప్పుడు హరాం అవుతుంది, హరాం కాదు ర్యాలీ అనే విషయాన్ని తెలిపి ఉండవచ్చు కదా. తెలపలేదు కదా. మరి ఏ సలఫీ మహావిద్వాంసులు ఎవరైతే అరబ్లో ఉన్నారో ఎవరు ఈ విషయాన్ని చేయండి, మీరు చేస్తే ఇది సరియే అని అధికారం ఇచ్చారు? ఇది ఖవారిజుల యొక్క పద్ధతి కదా. మీరు చేస్తుంది ఖవారిజుల యొక్క పద్ధతి, కానీ మమ్మల్ని అంటుంది ఖవారిజులని. ఏమిటి, మీ వర్గం నుండి బయటకు వచ్చేస్తే ఇంకా ఖవారిజులేనా? అలాగైతే ఓ సమయాన ఇక్కడ అహ్లుల్ హదీస్ జమాత్ లేనప్పుడు, వేరే జమాతులు లేనప్పుడు తప్పుడు వర్గాలు ఉండేవి. ఆ తప్పుడు వర్గాల నుండి మనం బయటకు వచ్చాం. అయితే వారు ఇప్పుడు ఖవారిజులు అంటే మనం ఖవారిజులు అయిపోతామా? కాదు కదా. అల్లా యొక్క దాసులారా, అల్లాతో భయపడండి. ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని కాఫిర్ అన్నా, ఖవారిజ్ అన్నా, ఆ వ్యక్తి నిజంగా కాఫిర్ కాకపోతే, ఖవారిజ్ కాకపోతే ఆ విషయం మన వైపు మరలుతుంది. కాబట్టి అల్లాతో భయపడండి పండితులారా. ఈ విషయాలు మన నోటికి చిన్నవి కావచ్చు కానీ ఇవి విప్లవానికి, ఉపద్రవానికి, ఫిత్నాకు మార్గం చూపిస్తాయి. నువ్వు అది, నువ్వు ఇది అనే విషయాలలోనే ఉండిపోతారు, సన్మార్గం మాత్రం దక్కదు. కాబట్టి సహోదరులారా, గుర్తించుకోండి, సాఫల్యం సలఫియత్లో ఉంది. దీనిపై నడిచే వారిని కొత్త కొత్త పేర్లు పెట్టవద్దు. ఎందుకంటే అల్లాహ్ వద్ద మిమ్మల్ని నిలపడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. మీకు జవాబు ఇవ్వడం ఆ సమయాన తప్పనిసరి అవుతుంది. జవాబు లేకపోతే అల్లాహే కాపాడాలి. ఈ సూపర్ సలఫీలు అనే పేరు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ సూపర్ సలఫీలు ఏమిటి అసలు? ఉదాహరణకు, మీరు ఒక వర్గం నుండి సంబంధం ఉంచుకున్నటువంటి వారు ఓ పేరు పెట్టుకున్నారు, సరే. ఆ పేరుతో ఏ వర్గాలైనా పిలిస్తే అది సరియే. వేరే వర్గాలు ఎవరైనా ఆ పేరుతో మిమ్మల్ని మీరు పెట్టుకున్నటువంటి పేరుతో పిలిస్తే సరియే. కానీ మేము సూపర్ సలఫీలము అని పేరు పెట్టుకున్నామా? లేదు కదా. నిజానికి పదంలో తప్పేం లేదు. సూపర్ సలఫీ అంటే ఏమిటి? ఇంకా మంచిగా సలఫియత్ పై ఆచరించేవారు, దృఢంగా ఆచరించేవారు. కానీ ఒక పేరు పెట్టారంటే ఆ పేరుకు సాక్ష్యం ఏమిటి? ఏమిటి ఆ పేరు? మేము పెట్టుకొని పిలుస్తున్నామా మమ్మల్ని? మీరు మమ్మల్ని పిలవడానికి కాదు కదా.
వహాబీలు అంటారు. వహాబీలు అంటే ఇమాం మొహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారి యొక్క ధర్మం తెలిపిన ప్రకారంగా ఆచరించేవారు. నిజానికి పదంలో తప్పేమీ లేదు, కానీ ఈ లేబల్ ఏదైతే ఉందో బిదాతీలు ఇచ్చింది, ఈ లేబల్ కు సాక్ష్యం ఏమిటి? లేదు కదా. కాబట్టి అల్లా దాసురారా, అల్లాతో భయపడండి. ధర్మంలో ఎటువంటి అతి లేదు. ఉన్నది ఉన్నట్లుగా ఆచరిస్తే మీకు అతి అవుతుందా? ధార్మిక మహావిద్వాంసులు ఎవరైతే సౌదియాలో ఉన్నారో, ప్రపంచంలో పెద్ద విద్వాంసులు, 4-5 సంవత్సరాలు చదువుకొని నేను ఇది, నేను అది, నేను ఆలింలే అని చెప్పుకునేవారు కాదు. జీవితాంతం ధర్మం నేర్పించేవారు. వేలాను లక్షలాను సభలు చేసి ధార్మిక పుస్తకాలు చదివించినటువంటి వారు, ఇటువంటి వారు తెలుపుతున్నటువంటి విషయాలను మేము ముందుకు ఉంచుతున్నాము. మా వైపు నుండి ఏ విషయం లేదు ధర్మంలో. వారు గొప్పవారు, వారు ఒక మార్గం నుండి వస్తున్నటువంటి ఇస్లాంను అర్థం చేసుకుని మన వైపు పంపుతున్నారు. ఆ పంపినదే మేము మీ వైపు ఉంచుతున్నాము. దీంట్లో మాకు ఎటువంటి గొప్పతనం లేదు, ఎటువంటి స్థాయి లేదు. కేవలం మేము మధ్యవర్తులం మాత్రమే. వారి నుంచి మాటను తీసుకొచ్చి మీ వరకు చేరవేస్తున్నాం అంతే. దీంట్లో మాకు ఎటువంటి గొప్పతనం లేదు. కానీ ఈ విషయాన్ని పట్టుకొని మీరు ప్రస్తుతం ఉన్న వారిని వదిలివేసి మన దగ్గర ఉన్న వారిని మహావిద్వాంసులను తీసుకుంటున్నారు అనే ఖర్చుతో శత్రుత్వం కొనుక్కున్నారు. 4-5 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు కూడా ధార్మిక విద్వాంసులేనా? 5-10 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు కూడా ధార్మిక విద్వాంసులేనా? ఒక్క విషయం తెలియదు, కేవలం నోటికి వచ్చిన మాటలే. కానీ ధార్మిక మహావిద్వాంసులు అలా ఉండరండి. వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని సాక్ష్యంతో తెలుపుతారు. వారి యొక్క ప్రతి తీర్పు అల్లాహ్ యొక్క ధర్మం ప్రకారంగా ఉంటుంది, మరియు సలఫియత్ యొక్క సన్మార్గం ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మనం మన యొక్క మహాధార్మిక విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, పెద్దవారు, వారిని ముఖ్యంగా మనం ముందుంచాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ఇంట్లో అతని భార్య పిల్లల్లో ఎవరైనా సరే వ్యాధిగ్రస్తులైతే, లేకపోతే ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎవరైతే మంచిగా చూస్తారో వారి వద్దకు వెళ్తాడు. ఉదాహరణకు ఒక ఎండి గురించి అతనికి తెలిస్తే అతని వద్దకి వెళ్తాడు. అతను కాస్త దూరంగా ఉన్నా సరే పెద్ద డాక్టర్ వద్దకే వెళ్ళి తమ రోగాన్ని నయం చేసుకోవాలి అనే విషయంలో ఉంటాడు. కానీ విశ్వాసులు ఎందుకో ఈ విషయంలో వచ్చేటప్పటికి తప్పు చేస్తారు. మహావిద్వాంసులను వదిలేసి మన దగ్గర ఉన్నటువంటి చిన్న విద్వాంసులను పండితులను, ఎవరైతే ఇంకా సరైన పక్వత్వానికి రాలేదో అటువంటి వారికి వద్దకు వెళ్ళి చిన్న చిన్న విషయాలకు కూడా ఫత్వాలు తీసుకుంటారు. జాహిళ్ళ నుండి చిన్న చిన్న వాటికి కూడా ప్రతి విషయాన్ని తీసుకుంటారు. ఏదైనా అంటే మన వద్ద ఉన్నారు కదా, వారెందుకు, వారికేమి తెలుసు అంట. ఇది అమాయకత్వం మాత్రమే. వారికి ప్రపంచంలో జరిగేది అంతా చేరవేయబడుతుంది విద్యార్థుల నుండి. వారు ప్రతి విషయం గురించి తీర్పు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనం వారి ప్రకారంగా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక విద్వాంసుల మాటను స్వీకరించాలి. వారి మాట మాత్రమే ధర్మం అవుతుంది. కాబట్టి ధర్మం కాని విషయాన్ని ఎంత మంచిగా తెలిపినా సరే ఆ మోసం ప్రకారంగా మనం నడవకూడదు, గుర్తించుకోవాలి. మాట అయితే వారి మాటకు సరిగా కలుస్తుందో ఆ మాటని మనం తీసుకోవచ్చు. వారి మాటకు ఏదైతే సరికాదో దాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే విద్వాంసులు అంటున్నారు, ఎవరైతే అరబ్ ప్రదేశాల్లో ఉండే ధార్మిక విద్వాంసులు ఉన్నారో వారు కేవలం ధర్మం ప్రకారంగా తీర్పునిస్తారు. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి వారు
మనోవాంఛలకు ప్రకారంగా మరియు పరిస్థితులకు ప్రకారంగా తమకు అర్థమైనది ఈ విధంగా తీర్పునిస్తూ ఉంటారు. అందుకనే మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఎవరిని? మహాధార్మిక విద్వాంసులు ఎవరైతే అరబ్లో ఉన్నారో వారిని. సరే, ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలు వస్తాయి. మీరు ఇంతగా ఇది గమనించండి చాలు. ఇవేవైతే పేర్లు పెట్టి ప్రజలను మోసం చేసి ధర్మ జ్ఞానం ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడి నుంచి ఆపివేయాలని కోరుకుంటున్నారో, వారెంత చేసినా సరే అల్లా ఎవరినైతే సన్మార్గంపై పెంపాలనుకుంటున్నారో వారికి ఎటువంటి అడ్డంకు అనేది ఉండదు. అల్లా కోరితే వారు సన్మార్గంపై వచ్చే తీరుతారు, ఒకవేళ భూలోకమంతా వారికి వ్యతిరేకమైనా సరే. షేక్ మొహమ్మద్ బిన్ సాలిహ్ అల్ హుసైమిన్ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు, వారిని ప్రశ్నించడం జరిగింది, ఈ సలఫియత్ అంటే ఏమిటి? మా మఅన సలఫియ? వారు సెలవిస్తున్నారు, సిల్సిలతుల్ లికా అల్ బాబ్ అల్ మఫ్తూహ్లో హియ ఇత్తబాఉ మన్హజున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వ అస్హాబుహు లిఅన్నహుం హువల్లదీన సలఫూన వ తఖద్దము అలైనా ఫత్తిబాఉహుం హువ సలఫియ్య. సలఫియత్ యొక్క అర్థం ఏమిటంటే ప్రవక్త మరియు వారి యొక్క సహబాల యొక్క విధేయత చూపడం. ఎందుకంటే వారు గతించినటువంటి వారు మనకన్నా చాలా కాలం ముందు మరణించినటువంటి వారు కాబట్టి వారిని మనం విధేయత చూపాలి. ఇదే సలఫియత్ అంటే. ఇమాం అల్బానీ రహిమహుల్లా వారు ముతఫర్రిఖాత్ లిల్ అల్బానీలో ఈ విధంగా సెలవిస్తున్నారు, అద్దావతు సలఫియ్య హియల్ ఇస్లాం బిల్ మఫ్హూమ్ అస్సహీ. సలఫియత్ యొక్క ప్రచారం ఇదే సత్యమైనటువంటి ఇస్లాం, సరైనటువంటి అర్థం చేసుకోబడినటువంటి ఇస్లాం. నిజంగా చెప్పాలంటే ఏది సరైనది అంటే అది సలఫియత్, స్వచ్ఛమైనది, సత్యమైనది, ఎటువంటి లోపం లేనిది. షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నె తైమియా రహిమహుల్లా వారు మన్హజే సలఫ్ గురించి సెలవిస్తున్నారు. అల్ ఈమాన్ అల్ ఔసత్ అనే పుస్తకంలో మజ్హబు సలఫ్ హువల్ మజ్హబుల్ హక్ అల్లదీ లా అదూల లహు. మన్హజే సలఫ్ యొక్క మజ్హబ్ ఇది సత్యమైనది, ఇది సత్యమైనది, సత్యమైనటువంటి వర్గం ఇది. దీనికి వ్యతిరేకత చూపడం అన్నది అవివేకం, దీనికి శత్రుత్వం చూపడం అన్నది సరికాదు. మీరు పేర్లు పెట్టి సరైనటువంటి వారిని శత్రుత్వం చూపిస్తే అది మీకే నష్టం. దానిపై ఆచరించే వారికి ఎటువంటి నష్టం కలగదు. ఏదైతే మీరు ఒక మనోవాంఛ ప్రకారంగా చేస్తున్నారో దానికి అల్లాహ్ యొక్క సలఫియత్కు ఎటువంటి సంబంధం లేదు. మీరెంత చేసినా సలఫియత్ పై నడిచే వారికి ఎటువంటి నష్టం అన్నది కలుగదు, మరియు ఈ శత్రుత్వం అన్నదే మీకే నష్టం కలుగుతుంది. ఇదే విధంగా లజ్నా అల్ జమ్నా అద్దాయిమా కమిటీ వారిని ప్రశ్నించగా వారు కూడా ఇదే విధంగా సెలవిచ్చారు, సలఫియత్ నిజానికి ఇదే తౌహీద్ పై నడిచేటటువంటి వారి యొక్క మార్గం, మరియు ఇదేమీ కొత్త వర్గం కాదు మీరు ఎలాగైతే అనుకుంటున్నారు. ఫులా జమియత్ మన దేశాల్లో మనం చూస్తున్నాం కదా. ప్రతి దానికి ఒక తారీఖు అన్నది ఉన్నది, అది పుట్టినటువంటి తయారు చేయబడినటువంటి దినం అన్నది ఒకటి ఉంది. కానీ సలఫియత్ ఇది ప్రవక్త వారి దగ్గర నుంచి మనకు దొరికింది. ఇదే లజ్నా అల్ జన్నా అద్దాయిమా కమిటీ వారు సెలవిస్తున్నారు, సలఫియత్ ఎటువంటి కొత్త వర్గం వంటిది కాదు, ఇదే నిజమైనటువంటి అహ్లు సున్నా వల్ జమా.
ఇదే నిజమైనటువంటి అహ్లుస్సున్నా వల్ జమా. అహ్లుస్సున్నా వల్ జమా అని ప్రస్తుతం మనం ఎవరిని చూస్తున్నాం పేరు పెట్టుకొని? షిర్క్ చేసేటటువంటి వారు, బిదాత్ చేసేటటువంటి వారు, శవాల ఆరాధన, దారాలు, తాయెత్తులు, ఇటువంటి విషయాలపై అల్లాహ్పై విశ్వాసం వదిలి విశ్వాసం ఉంచేవారిని మనం చూస్తున్నాం. ఇప్పుడు వారు అహ్లుస్సున్నా వల్ జమా అని పేరు పెట్టుకోగానే వారు సరైపోయారా? కాదు కదా. వారి లేబల్ ఎంత మంచిగా ఉన్నా సరే, అది ప్రవక్త వారు తెలిపినది, అల్లాహ్ తెలిపినదైనా సరే, ఆ యొక్క వర్గంలో ఏదైతే చేయబడుతుందో దాని ప్రకారంగా తీర్మానింపబడుతుంది. వారు షిర్క్ చేస్తున్నారు కాబట్టి ముష్రికులు, బిదాత్ చేస్తున్నారు కాబట్టి బిదాతీలు. ఇప్పుడు వారు పేరు ఎంత మంచిగా పెట్టుకున్నా సరే, వారి స్థాయి మాత్రం షిర్క్ చేసేవారు, బిదాత్ చేసేవారిలాగే ఉంటుంది. కాబట్టి పేరు కాదండి, పేర్లు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, మంచి మంచి పేర్లు ఇతరులు కూడా పెట్టుకుంటారు. కానీ పెట్టుకోగానే అది సరికాదు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశంసించాడు, ప్రవక్త వారు ప్రశంసించారు. అటువంటి విశ్వాసులుగా మనం మారాలి, అప్పుడే మనకు లాభం ఉంటుంది. వారి యొక్క లక్షణాలు ఏమిటి తెలుపబడ్డాయి. జ్ఞానంతో, అవగాహనతో వాటిపై మనం నడవాలి, అప్పుడే మనకు అవి లభిస్తాయి. ఒకవేళ మనపై ఎటువంటి పేర్లు పెట్టినా, ఇతరులు తప్పుడు పేర్లు, ఎటువంటి అభాండాలు వేసినా సరే, మనం చేసే పని ప్రకారంగా, ఆచరణ ప్రకారంగా, మన అలవాట్ల ప్రకారంగా మనపై అల్లాహ్ వద్ద పేర్లు, స్థానాలు, స్థాయిలు అన్ని ఏర్పాటు చేయబడతాయి. దీని తర్వాత చూడండి, ముహమ్మద్ అమాన్ అల్ జామీ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, షర్హు అల్ ఫత్వా అల్ హమవియాలో ఈ షేక్ ముహమ్మద్ అమాన్ అల్ జామీ రహిమహుల్లా వారి యొక్క మాట నకలు చేయబడింది. వారు సెలవిస్తున్నారు, అస్సలఫియూన్ హుముల్ ఫిర్కా అన్నాజియా షాఅ మన్ షాఅ వ అబా మన్ అబా. ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా, ఎవరు తిరస్కరించినా తిరస్కరించకపోయినా, సలఫీ ప్రజలు మాత్రమే సన్మార్గం పొందినటువంటి వారు, సాఫల్యం పొందేటటువంటి యొక్క వర్గం వారు. ఒకవేళ ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా, ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సరే, ఈ మాట మాత్రమే జరుగుతుంది అని ఇమాం అమాన్ అల్ జామీ రహిమహుల్లా వారు చాలా మంచి విషయం మనకు తెలియజేశారు. మీరు ఏమనుకున్నా సరే, సలఫీ ఏదైతే నియమాలు ఉన్నాయో వాటిపై నడుస్తూ సలఫ్ యొక్క ధర్మాన్ని స్వీకరించి ఆచరిస్తారో వారు మాత్రమే అల్లాహ్ వద్ద సాఫల్యం పొందుతారు, మిగతా ఎవరు కాదు. ఇదే విధంగా షేక్ ముక్బిల్ బిన్ అల్ వాదఈ రహిమహుల్లా వారు తుహ్ఫతుల్ ముజీబ్ లో సెలవిస్తున్నారు, అస్సలఫియా లైసత్ జుబ్బ యల్బిసుహా మన్ అరాద వ ఇదా అరాద ఖలఅహా ఖలఅహా. సలఫియత్ అనేది ఒక జుబ్బా కాదు, దుస్తువు కాదు, కుర్తా కాదు. మీరు తొడిగి ఆ తర్వాత కాసేపు తర్వాత పని అయిపోయిన తర్వాత దాన్ని తీసి పడవేయడానికి సలఫియత్ ఏమి జుబ్బా కాదు. మీకు ఇష్టమైనప్పుడు తీసుకోండి, మీరు ఇష్టమైనప్పుడు వదిలేండి, మీకు అనుకూలంగా ఉన్నవి తీసుకోండి, మీకు అనుకూలంగా లేనివి వదిలేండి. ఇలాగా మీ ఇష్టానుసారం మీరు చేసుకోవడానికి సలఫీ ఏమి కుర్తా ఏమి కాదు, దుస్తువు ఏమి కాదు. బల్ హియ ఇల్తిజాము బి కితాబిల్లాహి వ సున్నతి రసూలిల్లాహి అలా ఫహ్మి సలఫి సాలిహ్. నిజానికి సలఫియత్ ఏమిటి? సలఫియత్ అంటే అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అల్ ఖురాన్ మరియు ప్రవక్త వారి యొక్క సున్నత్, ఆ రెండిటిని సహాబాల యొక్క అర్ధరీతిన, సలఫ్ యొక్క అర్ధరీతిన అర్థం చేసుకోవడం, ఇదే సలఫియత్ అంటే. సలఫియత్ అంటే ఇంకేమో కాదు.
కాబట్టి సహోదరులారా, కొంతమంది సలఫియత్ యొక్క మార్గంలోని కొన్ని విషయాలు తీసుకుంటున్నారు, కానీ మిగతా విషయాలు వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇది వారి యొక్క చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి వారి యొక్క గతించిన కొన్ని విద్వాంసుల యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇది కాదు. సరైనటువంటి మాట ఏమిటంటే, ఏదైతే సలఫ్ నుండి వచ్చిందో అదే మనకు ధర్మం. అది మన యొక్క నడుస్తున్నటువంటి మార్గంకి వ్యతిరేకంగా ఉన్నా సరే అదే మనకు ధర్మం. ఏదైతే సరియో ఆ మార్గం వైపే మనం రావాలి. ఏదైతే తప్పో దాన్ని మనం వదిలేయాలి. ఈ విధంగా సాకులు చెప్పకూడదు. ఈ వర్గంలో మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము, ఈ వర్గంలో మా తాత ముత్తాతల యొక్క కాలం గడిచింది, ఈ వర్గంలో చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ తోడు ఉంటాను, ఈ వర్గంలో నాకు సహాయం దొరుకుతుంది కాబట్టి నేను వాళ్ళ తోడుంటాను, ఈ వర్గంలోని వారు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు కాబట్టి నేను వీళ్ళలో ఉంటాను, మీ వద్ద ఎవరున్నారు? ఇవన్నీ మాటలకు ఎటువంటి లాభం కలగదు. ఇవన్నీ మాటలకు ఎటువంటి లాభం కలగదు. ఇది సత్యం అని తెలిసిన తర్వాత దానిపై మనం దూకేయాలంతే. అది ఎంత లోతుందో మనం చూడకూడదు. ఎందుకంటే చాలా మంది సన్మార్గం నుండి ప్రస్తుతం ఆపుతూ ఉన్నారు ప్రజల్ని. వారు అనుకుంటున్నారు మేము ఏదో సాధించామని. కానీ అల్లాహ్ తలుచుకున్నవాడు పూర్తి లోకం వ్యతిరేకమైనా సరే అతను సన్మార్గంపై వచ్చే తీరుతాడు, గుర్తించుకోండి. మరియు సన్మార్గంలో సరైనటువంటి వారికి చోటుంది, కానీ చాలా మంది కావాలి, ఎక్కువ మంది కావాలి అన్న విషయానికి ఏమ చోటు లేదు. ఇది తప్పనిసరి ఏమి కాదు. సరైన వాళ్ళు కాబట్టి, సరైన వాళ్ళు లేకపోతే వేలాది లక్షలాది మంది ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది మనకు మనుషులు కావాలి, ఎక్కువ మనుషులని. ముస్లింల కన్నా క్రైస్తవుల వద్ద ఎక్కువ మనుషులు ఉన్నారు అంటే వారు ఆచరించేది సరైపోతుందా? లేదు కదా. మనం ఎంతమంది ఆచరిస్తున్నారు, ఒక మార్గంపై అనుసరిస్తున్నారు అది చూడకూడదు. అసలు మార్గం సరైనదా కాదా దానిపై ఒక్కరున్నా సరే వారు అల్ జమాకు సరైనటువంటి వారు. ఎలాగైతే అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు సెలవిచ్చారు, ఒకవేళ ఇన్ కుంత వహదక్, ఒకవేళ మీరు ఒక్కరే మిగిలిన మీ ప్రదేశంలో చాలు, మీరు సలఫీ అయితే మీరు ఒక జమాత్కు సరైనటువంటి వారు, సరి సమానులు. సరే, షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, సలఫీ అనేటువంటి పదవి వైపు సూచించుకోవడం ఎలాంటిది అంటే ఇది సరైనదా సరైనది కాదా అన్న విషయం గురించి. ఎందుకంటే నాతో కూడా చాలా మంది మనం సలఫీలు అని తెలిపినప్పుడు చాలా మంది బాధపడుతూ మేము సలఫియత్లో లేముగా అనేటువంటి అపోహతో వారు మమ్మల్ని అసలు సలఫీ అని పేరు పక్కన పెట్టుకోవడం అన్నది ఎటువంటి ధర్మం, ఎక్కడుంది దీనికి సాక్ష్యం అని అడుగుతుంటారు కదా. అటువంటి వారికి షేక్ వారు ఒక దెబ్బ వంటి జవాబిస్తున్నారు. ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లా వారు మజ్మూల్ ఫతావాలో సెలవిచ్చారు, లా ఐబ అలా మన్ అజ్హర మజ్హబ సలఫ్ వ ఇంతసబ ఇలైహి వ ఇతజ ఇలైహి బల్ యజిబు ఖుబూలు ذلك మిన్హు బిఇత్తిఫాక్ ఫఇన్న మజ్హబ సలఫ్ లా యకూను ఇల్లా హక్క. నన్ను ప్రశ్నించినప్పుడు ఓ వర్గం వ్యక్తి నేను ఇదే జవాబిచ్చాను. ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, ఒక వ్యక్తి సలఫియత్ యొక్క ఉసూళ్లను తెలుసుకున్న తర్వాత, అవగాహన పొందిన తర్వాత దానిపై ఆచరిస్తూ నేను కూడా సలఫీ అని సూచించుకుంటే అదేమి తప్పు కాదు. నిజానికి ఇది తప్పనిసరి. ఎందుకంటే మనకు షిర్క్ చేసే వారికి వ్యత్యాసం ఉంది, మనకు బిదాత్ చేసే వారికి వ్యత్యాసం ఉంది.
మీరు సరైన వారా కాదా అని పరీక్షించుకోవాలంటే మీరు ఏ ఉసూల్ ప్రకారంగా, ఏ నియమాల ప్రకారంగా నడుస్తున్నారు అది చూసుకోవాలి. ఒకవేళ మీరు సలఫియత్ యొక్క నియమాలపై నడుస్తుంటే మీరు సలఫీ అవుతారు. ఎవరు మీకు ఏదైనా పేరు పెట్టినా సరే సలఫీ అని, లేక పెట్టకపోయినా సరే. షేక్ వారు తెలియజేస్తున్నారు, దీనిలో ఎటువంటి ఆ, లోపం అన్న విషయం లేనే లేదు. మనం మన యొక్క సలఫ్ వైపు సూచించుకోవడం అన్న విషయంలో ఎటువంటి తప్పు లేదు. వారి వైపు సూచించుకోవడం నిజానికి ఇది తప్పనిసరి. ఎందుకంటే సలఫ్ యొక్క ధర్మంపై నడిచిన వాళ్ళు మాత్రమే సత్యమైనటువంటి వారు. ఆ మార్గం మాత్రమే సత్యమైనది. కాబట్టి దాని వైపు సూచించుకోవడం తప్పేమి కాదు అని షేక్ వారు తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఇది తప్పనిసరి అని కూడా తెలియజేస్తున్నారు. చాలా మంది అంటున్నారు కేవలం మేము ముస్లిములమే, ఇంకేమీ కాదు. ఇవన్నీ పేర్లు పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇది తప్పు. మేము అయితే ప్రత్యేకంగా ఎటువంటి పేర్లు మాత్రం పెట్టుకోలేదు. కానీ గుర్తుంచుకోండి, మీరు ముస్లిమే, కానీ ఏ ముస్లిం మంచి ముస్లిమా చెడు ముస్లిమా, విధేయత కలిగిన వారా అవిధేయత కలిగిన వారా, తౌహీద్ పై నడిచేవారా షిర్క్ పై నడిచేవారా, సున్నత్ పై నడిచేవారా బిదాత్ పై నడిచేవాడా, సరైన అనుసరణ చేసేవారా లేకపోతే మీ తాత ముత్తాతల ధర్మంపై వారి యొక్క అర్ధరీతి ప్రకారంగా అనుసరణ చేసేవారా, అంధవిశ్వాసంపై ఉన్నవారా లేదా అన్నటువంటి వ్యత్యాసం కూడా మనం చూడాలి కదా. కాబట్టి చాలా మంది ముఖ్యంగా జాహిల్ నాయక్ అటువంటి వారు ఇంకా మిగతా చాలా మంది ఇదే ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎటువంటి ప్రచారం చేసేవారు కేవలం మేము ముస్లింలు మాత్రమే, ఇంకేమీ కాదు, ఈ పేర్లు అన్నివి సరివి కావు అని తెలిపేవారు ఎవరైతే ఉన్నారో నిజానికి ఎటువంటి వారు బిదాతి జమాల యొక్క ప్రేమలో పడిపోయినటువంటి వారు మాత్రమే. సున్నత్ నుండి తొలగిపోయినటువంటి వారు మాత్రమే. ఇది మొదటి అడుగు వారిది. ఆ తర్వాత వారి అడుగు చాలా లోతుకి అంధకారంలోకి తీసుకుని వెళ్ళబడుతుంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదైతే ఉందో అదే మాట్లాడాలి మనం. అల్లామా అల్బానీ రహిమహుల్లా వారు మజల్లా అల్ ఇసాలా అల్ ఆదద్ అత్తాసిఅలో సెలవిస్తున్నారు, అన సలఫీ హియ ఇఖ్తిసారు లికౌల్ అన ముస్లిం అలా కితాబ్ వసున్న వఅలా మన్హజ్ సలఫునా అస్సాలిహ్. ఆయన ప్రత్యేకంగా ప్రకటించుకున్నారు, నేను సలఫీని. మరియు ఇదేదైతే పదం ఉందో దాని గురించి వివరణ చేస్తూ తెలిపారు, నేను కితాబు సున్నత్ ప్రకారంగా నడిచేటటువంటి ముస్లిమును మరియు నేను మన్హజే సలఫ్ పై నడిచేటటువంటి దాని యొక్క నియమాలపై నడిచేటటువంటి వ్యక్తిని అని సులువుగా తెలియజేయాలంటే నేను సలఫీని అని ప్రకటించుకోవాలి అని తెలియజేశారు. ఇది చాలా పొడవుగా ఉంది కదా. నేను కితాబు సున్నత్ ప్రకారంగా నడిచేటటువంటి ముస్లింను, మన్హజే సలఫ్ ప్రకారంగా నడిచేటటువంటి ముస్లింను, దీనికి సులువుగా తెలియజేయాలంటే షేక్ వారు తెలియజేశారు, అన సలఫీ, నేను సలఫీని, అంతే. కాబట్టి గుర్తించుకోండి సహోదరులారా, చాలా మంది ఇలా మార్కెట్లో బయటకు వస్తూ ఉన్నారు. మేము కూడా ముస్లిములు మాత్రమే, మేము ముస్లిములు తప్ప వేరు పేరు కాదు, అల్లా మీకు పేరు పెట్టినటువంటి పేరు ముస్లిములు అని. మేము దీన్ని తిరస్కరించడం లేదు, కానీ ఇది ముస్లిములు అని అల్లా ప్రత్యేక వర్గంకు ఇచ్చినటువంటి పేరు. కానీ ఇక్కడ సలఫియత్ అనేది ఒక వర్గం కాదుగా, ఇది అర్ధరీతి కదా.
అర్థం చేసుకునే పద్ధతి కదా. కాబట్టి దీనిలో ఎటువంటి తప్పు లేదు. మీరు ముస్లిమే అయితే ఏ ముస్లిం అన్నది తెలుపడం కూడా తప్పనిసరి, గుర్తించుకోండి. లేకపోతే అల్లాహ్ కాక శవాలపై పడేటటువంటి వ్యక్తి, అల్లాహ్ కాక వేరే వ్యక్తి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసే, మొక్కులు చేసే, నైవేద్యం చేసే వ్యక్తి కూడా నేను కూడా మంచివాడిని, నేను కూడా సన్మార్గంపైనే ఉన్నాను అని, నేను కూడా మంచి ముస్లింనే అని ప్రచారం చేస్తాడు. కాబట్టి ఇది తప్పు. మీరు ముస్లిమే కానీ ఏ ముస్లిం? మంచివారా, చెడువారా, సత్యంపై ఉన్నవారా, అసత్యంపై ఉన్నవారా, తౌహీద్ పై నడిచేవారా, షిర్క్ పై నడిచేవారా, ఇలా వ్యత్యాసం మనం తెలియజేయాలి, స్పష్టం చేయాలి. అప్పుడే మనకు లాభం ఉంటుంది. షేఖ్ అబ్దుల్లా అల్ బుఖారీ హఫీదహుల్లా వారు సెలవిస్తున్నారు, మాహియ సలఫియా అనే పుస్తకంలో, మల్ ఇల్తజమ అస్సలఫియా అల్ హక్క, ఎవరైతే సత్యమైన సలఫియత్ మార్గంపై విధేయత చూపుతారో, అనగా మనహజు సలఫ్ బిహక్ వసిద్క్ హసల్ అల్ ఖైర్ కుల్లు, సలఫ్ యొక్క మార్గం అనగా సలఫ్ యొక్క మార్గం, వారి యొక్క వెలుగు మరియు వారి యొక్క సత్యత, దీనిపై ఎవరైతే విధేయత చూపుతారో, వహసల అజ్రన్ అజీమన్ వసీరన్ కబీరన్, నిజానికి వారు చాలా గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. లిఅన్నహు లజిమ హియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నిబ్రాస్ అస్సాలిహీన్, ఎందుకంటే ఎవరైతే సలఫ్ యొక్క మార్గం ప్రకారం అనుసరిస్తారో వారికి చాలా నిలపబడలేని పుణ్యం అన్నది ఉన్నది, అంతం కాని పుణ్యం అన్నది ఉన్నది, చాలా గొప్ప పుణ్యం ఉన్నది. మరియు ఇటువంటి వారు ప్రవక్త వారి యొక్క హిదాయత్ అనగా సన్మార్గాన్ని దృఢంగా పట్టుకున్నటువంటి వారవుతారు. మరియు సలఫే సాలిహీన్ యొక్క మార్గంపై నడిచే వారవుతారు. కాబట్టి సహోదరులారా, ఈ మార్గం తప్ప మీకు ఎటువంటి మార్గం లేదు సాఫల్యానికి. మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, ఇదే సత్యం. దీనిపైన అవగాహన, దీనిపైన విధేయత మాత్రమే మనకు స్వర్గానికి తీసుకెళ్తుంది. కాబట్టి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరియు షేక్ రబీ బిన్ హాదీ అల్ మద్ఖలి రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, అల్ ఫతావా 1/165లో, అల్ ఇంతిమాఉ ఇలా మనహజి సలఫ్ సాలిహ్ షర్ఫున్, తమను తాము నియమాలపై ఆచరించిన తర్వాత, లేకపోతే చాలా మంది ఉన్నారు నేను సలఫీని అన్నట్టున్నారు ప్రస్తుతం. వారికి సలఫీ అనే పదానికి అర్థం కూడా తెలీదు. ఇంకా సలఫీత్ యొక్క అర్థం ఏమి తెలుస్తుంది? మన సలఫ్ సజ్జనులు ఎవరు తెలీదు. ఫులా మదనీ ఇదే తెలుసు. మదనీ అయితే ఉసూల్ ప్రకారంగా నడిస్తేనే అతను స్వీకారం పొందుతాడు అల్లాహ్ వద్ద. అంత దూరం వెళ్ళి చదువు వచ్చి మళ్ళీ అవివేక పని చేస్తే అతని యొక్క శ్రమకు ఎటువంటి లాభం ఉండదు. ఇప్పుడు నేను అందరూ మదనీలు తప్పు అని చెప్పట్లేదు, అల్లా రక్షించాలి ఇటువంటి తప్పుడు విషయాల నుండి. అనేక వేల మంది ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రదేశం అంతా సరైన ప్రదేశం, అక్కడ ఉన్నటువంటిది కేవలం సలఫియత్ మాత్రమే. కానీ కొంతమంది, ఉదాహరణకు మీరు చూసుకుంటే ప్రస్తుతం దేవబందీ మరియు కాశ్మీలు మరియు ఇతర నద్వి అనేటువంటి బిదాతీలు కూడా మదనీ పదవులు తెచ్చుకొని వస్తున్నారు. ఇప్పుడు మదనీ అయితేనే సరఫీ అన్న విషయం ఏమీ లేదు కదా. దానిలో మంచి వాళ్ళు ఉండవచ్చు, చెడు వాళ్ళు ఉండవచ్చు.
కానీ ఎవరైతే ఉసూల్ నియమాల ప్రకారంగా సలఫియత్ వైపు ఆహ్వానిస్తున్నారో వారు మాత్రమే కేవలం సరైన మార్గంలో ఉన్నటువంటి వారు గుర్తించుకోవాలి. షేక్ రబీ వారు ఇది తెలియజేస్తున్నారు, మన్హజే సలఫ్ వైపు మనం సంబంధించుకోవడం, సూచించుకోవడం, వారితో పాటు ఉండడం అన్న విషయం చాలా గొప్ప విషయం అంట. షర్ఫున్ వల్ అఖ్దు బిహి వల్ అజ్జు అలైహి బిన్ నవాజిస్ వాజిబ్ వ ఔజబహు అల్లాహు తబారక్ వ తఆలా. ఈ యొక్క సన్మార్గాన్ని మన యొక్క దవడలతో గట్టిగా పట్టుకోవడం అన్నది తప్పనిసరి. దేన్నైతే అల్లాహ్ స్వయంగా మనపై తప్పనిసరి చేశాడో ఇటువంటి విషయాలలోనిది ఈ విషయం కూడా. అంటే ఈ మార్గం తప్పనిసరి అనుసరించడం, అవగాహన తర్వాత నియమాలు నిబంధనలు తెలుసుకొని వాటి ప్రకారంగా నడుచుకోవడం తప్పనిసరి. ఇది మనకు షరఫ్ అనగా చాలా గొప్ప విషయం కూడాను, మరియు సాఫల్యం కోసం మార్గం కూడాను. దీన్ని మనం ఎలా గట్టిగా పట్టుకోవాలి? మన యొక్క వెనుకటి పళ్ళేవైతే ఉన్నాయో దవడలు గట్టివి, వాటితో గట్టిగా మనం పట్టుకోవాలి. అప్పుడే మనకు సాఫల్యం దొరుకుతుంది. పట్టుకోవాలంటే కేవలం ఈ మాటలను దాచిపెట్టుకోవాలా? కాదు, ఆచరించాలి దాని ప్రకారంగా. అప్పుడే మనకు సాఫల్యం. అల్లామా నాసిరుద్దీన్ అల్లామా అల్బానీ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, సిల్సిలతుల్ హుదా వన్ నూర్ లో ఈనాడు చాలా మంది మేము ముస్లిములము అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది సరిపోదు. ఈనాడు చాలా మంది మేము అల్లాహ్ యొక్క పుస్తకం మరియు ప్రవక్త వారి యొక్క సున్నత్పై ఉన్నాము అని సెలవిస్తున్నారు. కానీ ఈ యొక్క సూచన కాఫీ కాదు, చాలదు. బల్కి మనపై తప్పనిసరి ఏదైతే విశ్వాసం ఉందో, ఏదైతే ఆచరణ ఉందో మన్హజే సలఫే సాలిహీన్ వైపు సూచించుకోవడం తప్పనిసరి. వారికి వ్యతిరేకులైనటువంటి మన్హజే సలఫ్ యొక్క శత్రువుల నుండి మేము లేము అని బరాఅత్ యొక్క ప్రచారం చేయడం కూడా తప్పనిసరి. కాబట్టి కేవలం నేను ఇది కాదు, నేను అది కాదు, నేను కేవలం ముస్లింను మాత్రమే అని జమాతుల్ ముస్లిమీన్ కూడా దావత్ ఇస్తున్నారు. మరియు మిగతా కొంతమంది బిదాతులు కూడా సన్మార్గం నుండి తొలగిపోయినటువంటి వారు దావత్ ఇస్తున్నారు. కానీ మీరు ముస్లిమే, కానీ మేము ముస్లిము కాదు అనట్లేదు. కానీ మంచి ముస్లిమా, చెడు ముస్లిమా, సరైన వారా, అసత్యమైన వారా, ఈ యొక్క వ్యత్యాసం చూపడం కూడా తప్పనిసరి. ఎప్పుడైతే మేము మీ యొక్క మాటలు, మీ యొక్క ఆచరణ చూస్తామో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది అపోహలో ఉన్నారు, మేము ఇంకా ప్రస్తుతం సలఫియత్ లో ఉన్నామని. సలఫియత్ యొక్క ఉసూల్కు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు కూడా సలఫియత్ లో ఉన్నట్లు కాదు, గుర్తించుకోండి. కాబట్టి నియమాల ప్రకారంగా ఉండాలి. ఏ మాట మాట్లాడినా మనం సరే. ఈనాటికి ఇన్షాల్లా ఇంతవరకు చాలు అని నేను అనుకుంటున్నాను. అల్లా మనందరికీ సన్మార్గాన్ని ప్రసాదించాలి. ఈ మాటలను తప్పుగా తీసుకోకుండా అల్లాహ్ కోసం ఆలోచించి దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి స్వీకరించే సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ కల్పించుగాక. అల్లా ఎవరైతే కోరుకుంటున్నారో సత్య మార్గం, వారందరికి కూడా అల్లా ఆ సత్య మార్గం పైన అనుసరణ చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆ తరువాత వారికి కూడా సాఫల్యం ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాటను మరియు వారి యొక్క సహబాలు, తాబెయిన్, అత్బాఉ తాబెయిన్ మరియు వారి మార్గం పైన ఎవరైతే నడిచారో, ప్రచారం చేశారో అటువంటి వారి యొక్క మార్గంపై నడిచే సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ కల్పించుగాక.
ఏవైతే విషయాలు తెలుపబడుతున్నాయో ఆ విషయాల్లో శ్రద్ధగా మనం ఆలోచించి చిన్న చిన్నగా ముందుకు అడుగు వేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధేయతకు అతి చేరువలో చేరుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కల్పించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్.